గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఒక స్వప్నం సాకారమవుతోంది. భవ్య రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క అంశం రాజకీయ రంగు పులుముకోవడం అనేది కాస్త బాధ కలిగిస్తున్నటువంటి విషయం. దీనికి సంబంధించి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఎప్పుడో 92 నాటి బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి ఒక కేసును తిరగదోడేటువంటి ప్రయత్నం చేస్తూ అందులో ఒక కరసేవకుడిని అరెస్టు కూడా చేయడం జరిగింది. 92 నాటి కేసుని ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఎందుకు తిరగదోడేటువంటి ప్రయత్నం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తుంది? దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటుందో అనేది ప్రస్తుతానికైతే అర్థం కావట్లేదు. మరి ఇలాంటి అరెస్టులు ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా? తమిళనాడులో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఇంకా ఎక్కడైనా, కర్ణాటకలో ఆల్రెడీ ఒక అరెస్టు జరిగింది అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ప్రస్తుతానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి రావినూతుల శశిధర్ గారు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా నాకు అందుబాటులో ఉన్నారు. ముందుగా శశిధర్ గారు నమస్తే. నమస్కారం. శశిధర్ గారు, ఈ నిర్ణయాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూస్తారు? పర్టికులర్గా మేము సెక్యులర్ అని పదే పదే చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగానే చూడాలా, లేదా ఇది కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానానికి తెలిసే నిర్ణయం తీసుకున్నారా? మీ రియాక్షన్ ఏంటి? బాబర్ ఎజెండాను, టిప్పు సుల్తాన్ ఎజెండాను, ఆ ఎజెండా నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీ బయటపడతలేదు. దేశమంతా ఒక అద్భుతమైనటువంటి వాతావరణము, 500 సంవత్సరాల తర్వాత కళ నెరవేరుతున్నటువంటి ఈ శుభతరుణం లోపట ఏదో ఒక రకంగా దీన్ని రాజకీయ వివాదాలను చేయాలి అనేటువంటి కుట్రలకు కాంగ్రెస్ పాల్పడుతుంది. అందులో భాగంగానే 31 సంవత్సరాల కేసులను తిరగదోడి వాటి మీద స్పెషల్ టీంలు ఏర్పాటు చేసామని ఇంతకాలం ఏం నిద్రపోయిందా? అనేక దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వెలగబెట్టింది కదా కర్ణాటక లోపల. ఓ పక్కన కర్ణాటక ప్రజలు రామ్లలా విగ్రహము మా ప్రాంతం వాళ్ళు, కర్ణాటకకు సంబంధించినటువంటి అరుణ్ యోగిరాజు గారు తీర్చిదిద్దింది, ప్రతిష్ట అవుతుంది రామ్లలా అయోధ్యలో అని కర్ణాటక ప్రజలు సంతోషపడుతుంటే, అక్కడి ప్రభుత్వం కరసేవకుల పైన ఆనాడు నమోదైనటువంటి చాలా మంది మీద అక్రమ కేసులు పెట్టిండ్రు అనే మనం చూసాం. అద్వానీ గారి మీద పెట్టిన కేసు కూడా 2001లో హైకోర్టులో, సుప్రీంకోర్టులు కొట్టేసినాయి. అద్వానీ గారు లాంటి వ్యక్తుల మీద కూడా అక్రమ కేసులు బనాయించినటువంటి విషయం స్వయంగా సుప్రీంకోర్టులో కూడా ఆ కేసులు కొట్టేసినటువంటి విషయం మనం చూసాం. అయినా ఒకటి మాట వాస్తవం, రాముడిపైనే కక్షగా కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కరసేవకులపైన కక్ష కట్టడంలో మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏ రోజు కూడా కరసేవకులు తమ ప్రాణాలకే తెగించిపోయిండ్రు. ఈ కేసులకు ఏ రోజు కూడా కరసేవకులు భయపడలేదు. ప్రాణాలని అర్పించడానికి పోయి అయోధ్య ఉద్యమంలో పోరాడినటువంటి చరిత్ర కరసేవకులది. అందుకే ఇవాళ గుర్తించి వాళ్ళ యొక్క పోరాటాల స్ఫూర్తిని కూడా ఈ దేశం అందుకుంటుంది ఈ యొక్క అయోధ్య ఉద్యమం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నాను, ఎందుకు ఇవాళ అడావుడిగా ఈ కేసులను మళ్ళీ రీఓపెన్ చేసి, ఎందుకు ఈరోజు దేశమంతా కూడా రాముడి ఎజెండా రామమయంగా ఉంటుంటే దీన్ని రాజకీయాలు ఎందుకు జొప్పిస్తున్నారు? స్వయంగా ఇది జాతి మొత్తం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఉద్దేశంతో ఆ రాష్ట్ర ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షునికి సోనియా గాంధీకి కూడా ట్రస్ట్ ఇన్విటేషన్లు పంపింది. కనీసం వాళ్ళు ఇప్పటికి కూడా మేము పోము అనేటువంటి చెప్పలేని సందిగ్ధంలో వాళ్ళు ఉన్నారు. అంటే రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది, అనేక సాక్ష్యాధారాలు పరిశీలించి రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత దేశ ప్రజలు 17.5 కోట్ల కుటుంబాలు కంట్రిబ్యూషన్ తోటి వల్ల రామాలయం నిర్మాణం అయింది. 17.5 కోట్ల ప్రజలు ఈ ప్రతి ఇంటి నుంచి కంట్రిబ్యూషన్ కారణంగానే జాతి ఆకాంక్షది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేటువంటిది జాతి ఆకాంక్ష అని ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ ఇంకా బాబర్ ఎజెండాను అందులో ఆ మైకం నుంచి బయటికి రాకపోతే వాళ్ళే ఇంకా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బహుశా వాళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే
నిన్న మొన్న నేను ఈరోజే కర్ణాటకకు సంబంధించినటువంటి అక్కడ న్యూస్ పేపర్స్ ఈ చర్చకు వచ్చే ముందు అక్కడ డెవలప్మెంట్స్ చూసినాం. ఇది ఆల్ ఇండియా పార్టీ నేతల స్పందన దీని మీద ఎందుకు లేదు? ఒకవేళ ఆల్ ఇండియా పార్టీ స్టాండే ఇది అయి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట్ల వాళ్ళ ఆ విధానం అవలంబించాలని నిర్ణయించుకొని ఉంటారు. నేను వాళ్ళు అడుగుతున్నా, అక్బరుద్దీన్ కేసును కూడా రీఓపెన్ చేయండి. ఈ రాష్ట్రం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఇదే రాముని పైన వ్యంగ్య అనగూడని మాటలని హిందువులను ఊచకోత కోస్తా అన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కేసు కూడా రీఓపెన్ చేయాలి ఇక్కడ తెలంగాణ లోపల కూడా. దాని మీద కూడా మళ్ళీ పునర్విచారణ జరపాలా. సిక్కుల ఊచకోతకు సంబంధించినటువంటి కేసులను కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలా. అసలు ముస్లిం లీగ్ ఎజెండాను అమలు చేస్తుందా కాంగ్రెస్ అనిపిస్తుంది ఓసారి. మొన్నటికి మొన్న వాళ్ళ మిత్రపక్షం డిఎంకే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అని మాట్లాడినటువంటి ఒక విద్రోహ భావజాలం, వేర్పాటువాద భావజాలం, తీవ్రవాద భావజాలంతో మాట్లాడితే నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ అధినేతల కొడుకులు అంటే వాళ్ళ నెక్స్ట్ తరాన్ని కూడా యాంటీ హిందుత్వ యాంటీ ధర్మ లైన్ లోపల వాళ్ళు ప్రమోట్ చేసుకునేటువంటి పనిలో చిదంబరం కొడుకు కానీ మల్లికార్జున్ ఖర్గే కొడుకు కానీ నిస్సిగ్గుగా ఉదయనిధి స్టాలిన్ యొక్క మాటలను సమర్థించిండ్రు. ఇవాళ కాంగ్రెస్ అదే కర్ణాటక లోపల వందలాది మంది హిందుత్వవాదుల యొక్క హత్యలు జరిగినాయి. ఒక హర్ష అయితేనేమిది, ఒక పర్వేష్ ఏమైతేంది, ఒక శరత్ అయితేనేమి, ఒక సంతోష్ అయితేంది, ఒక ప్రశాంత్ పూజారి అయితేనేమి, ఇట్లా పెట్టుకుంటూ పోతే మంగళూరుకు సంబంధించి ఆ బెల్ట్ లోపల అనేక మంది వందలాది మంది కార్యకర్తలను హత్య చేసినటువంటి కేసులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా దర్యాప్తు జరపండి. ఇవాళ టిప్పు సుల్తాన్ మాకు ఆదర్శము, టిప్పు సుల్తాన్ జయంతి చేస్తాం మేము అధికారంలోకి రాగానే అన్నటువంటి ప్రకటించుకున్నటువంటి పార్టీ ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఎన్ని చేసినా న్యాయస్థానాలు ఉన్నాయి. మేము మాత్రం ఒక విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఇటువంటి రాజకీయ కుయుక్తులు ఈ దేశం లోపల మేము ముందే ఊహించినాం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా కూడా ఇటువంటి మీరు ఎన్ని రకాలైనటువంటి రెచ్చగొట్టేటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఇంకా కూడా రాముని వ్యతిరేకిస్తాం, రాముని యొక్క జన్మభూమి మందిరం యొక్క నిర్మాణాన్ని మేము ప్రశ్నిస్తాము, రాముని పుట్టుకనే ప్రశ్నిస్తాము, రామభక్తుల మీద ఇటువంటి ఒక అధికారిక రాజ్యహింసను మేము కొనసాగిస్తామని అంటే తప్పకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. కరసేవకులు ప్రాణాలకు తెగించిపోయినటువంటి కరసేవకులు వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఇవాళ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తిగా వస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఇది జాతి మొత్తం కూడా ఒక పర్వదినంగా పండుగ దినంగా చేసుకోబోతుంది. ఈ పర్వదినం లోపల వాళ్ళు భాగమైతారా, వాళ్ళు భాగంగారా వాళ్ళు తెలుసుకోవాలి. అది వారు రాముని పక్షం ఉంటారా, బాబర్ పక్షం ఉంటారా, ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ దేశం మీద మతోన్మాద దురహంకార పాలన సాగించినటువంటి బాబర్ కోతాస్ప్రతమా రాముడు అందరి క్షేమాన్ని కాంక్షించినటువంటి రాముని పక్షం నిలుస్తారా, ఇవాళ తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఏదేమైనా ఈ వాతావరణాన్ని ఏదో ఒక రకమైనటువంటి పొలిటికల్ స్టేట్మెంట్లు ఏదో ఒక రకం మనం చూస్తున్నాం. ఇవాళ కేరళ పోతే మొన్నటికి మొన్న కమ్యూనిస్టు నాయకులు అందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్లలో పాల్గొని వచ్చిండ్రు. రాముని యొక్క మందిరం ఆహ్వానానికి రమ్మని పిలిస్తే మాత్రం ఇది మతం వ్యక్తిగతం అని మాట్లాడతారు. ఈ ద్వంద్వ విధానాలు ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వాళ్ళ వ్యతిరేక ఎజెండా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వాతావరణం మేము ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో దేశంలో నిర్మాణం అవుతుంది. ఇటువంటి చిల్లర రాజకీయాలు ఎన్ని సాగించినా తప్పకుండా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కోర్టుల ద్వారా అవన్నిటిని కూడా మేము ఎదుర్కొంటాం. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్. శశిధర్ గారు, రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే రామ్మోహన్ గారు. ఇప్పుడు మనకి ఈ రామాలయ ప్రారంభోత్సవం అనేది నిజంగానే శశిధర్ గారు చెప్పినట్టుగా ఒక ఎమోషన్, అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఆకాంక్ష, అది నెరవేరుతోంది. ఇలాంటి సందర్భంలో ఈ విధమైనటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇది బ్లండర్ అవుతుందా, ఒక పొలిటికల్ బ్లండర్ కాబోతుందా? మీ అనాలిసిస్ ఏంటి? ఖచ్చితంగా అంటే ఓ న్యాయవాదిగా అంటే టెక్నికల్ అంశాలు చెప్తాను నేను. అంటే రామ మందిర నిర్మాణం, రామ జన్మభూమి వివాదం ఇవాడిది కాదు. అవును, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఒక ఆస్తి వివాదంగా చూడాలి దాన్ని. 2000 మనకు అప్పుడు అద్వానీ రథయాత్ర నుంచి మొదలు పెడితే 2 సీట్లతో ముందుకొని ఇవాళ 303 సీట్లకు బీజేపీ ఎదిగింది. కాదని నేను సత్యం అది. కానీ అనేక కోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పూర్తిగా చివరికి రామమందిర నిర్మాణం మొదలైంది. బాబ్రీ మసీద్కి వేరే స్థలం కేటాయించాలి. దీన్ని ఈ వాస్తవాన్ని ప్రజలందరూ పార్టీలు కూడా అంగీకరించాలి. దీన్ని దాటిపోదు. రెండోది, ఒకవేళ నిజంగానే తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు.
ఒకవేళ పాత కేసే తిరగదోడితే ఒక్క నిమిషంలో అది రద్దు కాబడుతుంది. ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఒకవేళ ఇప్పుడు కర్ణాటకలో ఏదైతే చేస్తున్నారో ఇది లీగల్ గా చెప్తున్నా నేను నిలబడే కేసు కాదు ఇది. కనుక దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అంటున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కర్ణాటకలో కానీ ఇప్పుడు దానికి డిమాండ్ చేస్తూ ఇక్కడ అక్బరుద్దీన్ మనం అరెస్ట్ చేద్దామా లేకుంటే ఇంకెవరిని అరెస్ట్ చేద్దామా అనే దానికంటే అక్కడ అరెస్టును పూర్తిగా మొదలు ఖండించాలి. దానికి విరుద్ధంగా ఈ పని చేయాల్సిన అవసరం లేదు. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. ఇప్పుడు అక్బరుద్దీన్ చేసిన తప్పు అవుతుంది, ఇప్పుడు మళ్ళీ ఇంకెవరిని చేసిన తప్పు అవుతుంది. కనుక ఆనాటి కేసు మీద ఇవాళ అరెస్టు పర్వం ఏదైతుందో బాబ్రీ మసీదు కూల్చివేత మీద కాంగ్రెస్ పార్టీ చేసింది పూర్తిగా పొరపాటు. ఇది కేసు లీగల్ గా నిలబడదని నేను అంటున్నాను. చేస్తే కూడా నిలబడదు, ఇంకా చేస్తున్నారు అంటున్నారు. దీనివల్ల బీజేపీకి లాభం జరుగుతుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, బీజేపీకి లాభం జరుగుతుంది. వాడిని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు కూడా చూసినాం మనం. అంటే ఇప్పుడు శుభం గౌరవ పెళ్లి కొడుకు అంటే ఇంకేమన్నాడట అట్లా. ఇప్పుడు నిజంగానే చెప్పారంటే ఏం మాట్లాడకపోతే నష్టమేం లేదు. మాట్లాడి అనవసరంగా పోలరైజేషన్ ఓట్ల పోలరైజేషన్ పెంచుతున్నారు, బీజేపీకి లాభం చేస్తున్నారు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడిండు, మిత్రులారా అని చెప్పి యువతను ఉద్దేశించుకుంటూ ఇంకో 4 మసీదులు ఉన్నాయి, అందులో ఢిల్లీలో ఉన్న స్వర్ణ మసీద్ అంటే సువర్ణ మసీద్ దాన్ని కూడా కూలుస్తారు అని రెచ్చగొడుతున్నాడు. ఇవి ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుందంటే హిందువులందరూ ఒక దిక్కవుతారు కదా అప్పుడు. అందుకని రేపు ఓట్ల రాజకీయాల్లో ఇప్పటికే ఎవరైతే హిందూ మతం సెక్యులర్ కాదని మిగతా మతాల పట్ల సానుకూలంగా ఉన్న కుహరా సెక్యులరిస్టులు ఉండో, అది కాంగ్రెస్ కావచ్చు, చాలా మంది సమాజంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓట్ల కోసం వచ్చే కల్లా రాహుల్ గాంధీ జంధ్యం వేసుకొని ముందుతాడు. మన తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఎవరైతే మన మమతా బెనర్జీ అనర్గళంగా ఖాళీ సూత్రం జరుగుతుంది. చూడండి రాజకీయాల కోసం. అంటే నేనేమంటున్నాను, మతరహిత రాజ్యాన్ని స్థాపించాలి, మంచిదే. మతరహితంగా ఉండాలంటే మతం వ్యక్తిగతంగా మారాలి, నేను కాదంటే. కానీ మతం వ్యక్తిగతంగా చూస్తున్నారా? బీజేపీ సెక్యులర్ పార్టీ కాదు, బీజేపీ మతతత్వ పార్టీ అన్నప్పుడు ఎంఐఎం కానీ ఇతర క్రిస్టియన్ పార్టీలు ఎట్లా సెక్యులర్ పార్టీలు అవుతాయని అన్ని పార్టీలు ఆలోచన చేయాలి. ఇవాళ ఎవరైతే హిందూ మత పార్టీ అని బీజేపీని వ్యతిరేకిస్తున్నారో, విమర్శిస్తున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంఐఎంతో జతకున్నప్పుడు ఏ కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఎందుకు అది మతతత్వ పార్టీ అవడం లేదని నేను ప్రశ్నించాలి. అందుకనే ఇప్పుడు ఎంఐఎం ఒక రకంగా బీజేపీకి సహాయపడుతుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఎంఐఎం బీజేపీ ఒక్కటే అంటుంది. బీహార్లో పోటీ చేస్తే 5 సీట్లు వచ్చినాయి, సరే పార్టీ మారింది వాళ్ళు మళ్ళీ. కనుక నేనేమంటున్నానంటే ఇవాళ ఎంఐఎం కానీ ఇతర పార్టీలు ఏవైతే మతతత్వ పార్టీలు అవి ఒక రకంగా బీజేపీకి లాభం చేస్తున్నాయి. ఈ రాముని వ్యతిరేకించే క్రమంలో ఇంతకుముందు అన్నారు కదా, కర్ణాటకలో ఒక మంత్రి గారు ఏం మాట్లాడారు, మాకే సిద్ధరామయ్య ఉండగా మాకు రాముడు ఎందుకు పోమన్నారు. ఇంతకుముందు శశిధర్ గారు ప్రస్తావించారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలకు వంతపడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నాను. ఎప్పుడు కూడా మనం హిందూ మతం చాలా రోజుల నుంచి కూడా చాలా సవాళ్ళను ఎదుర్కొన్నది. ఉదాహరణకు శైవం వైష్ణవం చాలా పెద్ద యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత అద్వైతం నుంచి ద్వైతం నుంచి అద్వైతం పుట్టింది. శంకరాచార్యులు గారు అదే ప్రయత్నం చేసిండ్రు, హిందూ మతంలో ఈ చీలికలు ఉండొద్దు, ద్వైతమైంది అద్వైతం ఉండాలని చెప్పి. రామానుజాచార్యులు ఏమన్నాడు, ఓం నమో వాసుదేవాయ నమః అనే మాటను మిగతా కులాలు ఎందుకు పలుకొద్దు, మనకే ఎందుకు పరిమితం కావాలి, గోడ ఎక్కి చాటింది. ఇవాళ వాళ్ళందరూ మహానుభావులు నిలిచిపోయారు. అట్లాగే చారువాకులను లోకాయుతులను గౌరవించిన సంస్కృతి మనది. ఒకనాడు నేను హేతువాదిని, చారువాకులను లోకాయుతులను హిందూ మతం గౌరవించింది, వాళ్ళ స్థానం వాళ్ళకి ఇచ్చింది. కానీ అసహనం పెరిగిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ తప్పులు చేస్తున్నారని నేను అంటున్నాను. ఒకవేళ ఇదే కొనసాగితే ఖచ్చితంగా బీజేపీ లాభపడుతుంది. విమర్శ ఉండొచ్చు, వాళ్ళు తప్పు చేస్తుండొచ్చు, ఆ తప్పు ఎవరి లాభం అవుతుంది, రేపు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో బీజేపీ లాభం అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేరు, ఆంధ్రప్రదేశ్ మన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వేరు అనుకోవడం లేదు. జాతీయ పార్టీ కనుక ఒకవేళ ఈ అరెస్టులను ఖండించాలి. జాతీయ పార్టీగా మన కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అరెస్టులు చేయదు. నిమిషాల మీద పోయే కేసు అది హైకోర్టుకి వెళ్తే క్రాస్ అయిపోతుంది మొత్తం మీద. వెంకటస్వామి గారికి బాగా తెలుసు, వారు కూడా తెలుసు న్యాయకోవిధులు కనుక నేనేమంటున్నానంటే ఇది నిలబడిన కేసును అనవసరంగా తోడుకొని ఇవాళ కొత్త వివాదానికి దారి తీసిండ్రు. దాన్ని తోడు అసదుద్దీన్ హైదరాబాద్ ఇవాళ మాట్లాడుతూ ఈ మాట మాట్లాడడం, మొన్న సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి ఇట్లా మాట్లాడడం, ఇవన్నీ వాచాలత అంటే ఏమంటారు వాచాలత్వానికి దారి తీస్తే ఇది సరైనది కాదు. సమాజంలో విభజన రేఖలు తీయకండి, సమాజంలో కలిపే ప్రయత్నం చేయండి. నేను అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే రామ్మోహన్ గారు, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.